రష్యా ఉక్రెయిన్ల మధ్య యుద్ధం ఫిబ్రవరి 2022 నుంచి మొదలై ఇప్పటి వరకు అలా కొనసాగుతూనే ఉంది. గత 3.5 సంవత్సరాల నుంచి ఉక్రెయిన్పై పుతిన్ యుద్ధం చేస్తూనే ఉన్నాడు. ఎంతకు ఉక్రెయిన్ మాత్రం లొంగడం లేదు. అయితే ఇక్కడ ఆశ్చర్యం కలిగించే అంశం ఏమిటంటే గత 3.5 సంవత్సరాల నుంచి రష్యా ఈ యుద్ధంలో లక్షలాది మంది సైనికులను కోల్పోయింది. అలాగే బిలియన్ల కొద్ది డాలర్లను నష్టపోయింది. అయినా ఎక్కడ వెనక్కి తగ్గకుండా యుద్ధంలో ముందుకు దూసుకుపోతుందే తప్ప వెనక్కి తగ్గడం లేదు. మరి లక్షల్లో సైనికులను కోల్పోతున్న పుతిన్ మనోధైర్యంతో ముందుకు సాగిపోవడానికి గల కారణాలేంటి? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఉద్రిక్తతలు, యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. ఇక యుద్ధాల విషయానికి వస్తే రష్యా ఉక్రెయిన్ యుద్ధం సుదీర్ఘకాలంగా కొనసాగుతోంది. 2022 ఫిబ్రవరిలో పుతిన్ ఉక్రెయిన్పై యుద్ధానికి దిగాడు. ఉక్రెయిన్లో రష్యా పౌరులను జెలెన్స్కీ 2వ తరగతి పౌరులుగా చూస్తున్నాడని సాకుగా చూపించి యుద్ధానికి తెరతీశాడు. వారం 10 రోజుల్లో ఉక్రెయిన్ ప్రెసిడెంట్ కాళ్లబేరానికి వస్తాడనుకుంటే జెలెన్స్కీ ఏకుమేకై కూర్చున్నాడు. ఆయన వెనుక బలమైన యూరోపియన్ యూనియన్తో పాటు అమెరికా ఆయుధాలు సమకూర్చడంతో జెలెన్స్కీ రష్యాను బలంగా ఎదుర్కొంటున్నాడు. గత 3.5 సంవత్సరాల నుంచి రష్యాతో ధైర్యంగా యుద్ధం చేస్తూనే ఉన్నాడు. ఎక్కడా తగ్గడం లేదు. మరోవైపు రష్యా విషయానికి వస్తే ఈ యుద్ధంలో లక్షలాది మంది సైనికులను కోల్పోయింది. బిలియన్ల కొద్దీ డాలర్లు నష్టపోయింది. అయినా యుద్ధరంగంలో ఎక్కడా వెనక్కి తగ్గకుండా యథాతథంగా యుద్ధాన్ని కొనసాగిస్తోంది. ఇక యుద్ధరంగంలో సైనికులను కోల్పోతున్నా కొత్తవారికి డబ్బు ఆశ చూపించి ఆర్మీలో రిక్రూట్ చేసుకుంటోంది. మాస్కోలోని చాలా మంది విద్యార్థులు సైన్యంలో చేరి ఎయిడ్ వాలంటీర్లుగా పనిచేస్తున్నారు. ఉక్రెయిన్లోని డొనెస్క్, లుహాన్స్క్ ఏరియాను రష్యా స్వాధీనం చేసుకుంది. ఈ ఏరియాల్లో కొత్తగా చేరిన విద్యార్థులు వాలంటీర్లుగా సేవలు అందిస్తున్నారు. కొంతమంది విద్యార్థులు డ్రోన్ ఆపరేటర్లుగా పనిచేశామని ఇంటర్నేషనల్ మీడియాతో చెప్పారు. ఇక తమ విధుల విషయానికి వస్తే శత్రువుల కదలికలపై నిఘా పెట్టడం, అనుమానం వస్తే వెంటనే కమాండర్ సమాచారం అందించడం, మిగిలిన పనులు వారు చూసుకుంటారని పలువురు విద్యార్థులు చెప్పారు. ఇక గత ఏడాది సుమారు 5 లక్షల మంది విద్యార్థులు తమ చదువులకు స్వస్తి చెప్పి మిలిటరీనే కెరియర్గా ఎంచుకున్నారు. వీరంతా కాంట్రాక్టు సైనికులు లేదా వాలంటరీ యూనిట్లలో సభ్యులుగా చేరి సేవలు అందిస్తూ ఉంటారు. ఇక ఉక్రెయిన్ విషయానికి వస్తే అక్కడ కూడా మానవ వనరుల కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. యుద్ధంలో అక్కడ కూడా సైనికులను పెద్ద సంఖ్యలో కోల్పోయింది. అక్కడి అధికారులు మాత్రం రోడ్డుపై ఎవరైనా యువకుడు కనిపిస్తే వారిని బలవంతంగా ఎత్తుకువెళ్లి మిలిటరీలో చేర్పించి శిక్షణ ఇప్పించి ఫ్రంట్ లైన్కు పంపుతున్నారని చెడ్డ పేరును మూటగట్టుకుంటోంది. అయితే రష్యా విషయానికి వస్తే అలాంటి ఇబ్బంది ఏమీ లేదు. ఈ ఏడాది మార్చిలో పుతిన్ ఒక మీటింగ్లో మాట్లాడుతూ ఉక్రెయిన్ కంటే 2 రెట్లు ఎక్కువగా సైనికులను రిక్రూట్ చేసుకుందామని చెప్పాడు. ఉక్రెయిన్ అధికారుల సమాచారం ప్రకారం ఈ ఏడాది రష్యా తమ సైనికులను ఉక్రెయిన్లో అదనంగా 1.5 లక్షల మందికి పెంచాలని చూస్తోందని వెల్లడించింది. రష్యా పెద్ద సంఖ్యలో యువకులను మిలిటరీలోకి తీసుకుని వారికి శిక్షణ ఇచ్చి ఉక్రెయిన్కు పంపిస్తోంది. సైనికుల కొరత లేకుండా చూస్తోంది. ఇక రష్యా సైనికుల విషయానికి వస్తే ఈ యుద్ధంలో రష్యా సుమారు 10 లక్షల మంది సైనికులను కోల్పోవడమో లేదా గాయపడమో జరిగి ఉంటుందని బ్రిటిష్ మిలిటరీ ఆఫ్ డిఫెన్స్ తాజాగా ఈ గణాంకాలను విడుదల చేసింది. కాగా ఈ గణాంకాలను పాశ్చాత్య ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి సేకరించినట్లు బ్రిటిష్ డిఫెన్స్ మినిస్ట్రీ వివరించింది. రష్యాకు చెందిన సీనియర్ అనలిస్టు ఒలెగ్ ఇగ్నాటోవ్ మాత్రం ప్రస్తుతం రష్యా యుద్ధరంగంలో సైనికులను తక్కువ సంఖ్యలో కోల్పోతోందన్నారు. అలాగే యుద్ధంలో వ్యూహాత్మకంగా పలు మార్పులు చేర్పులు చేసిందని చెప్పారు. భారీ యుద్ధ పరికరాలను ఉపయోగించడానికి బదులుగా డ్రోన్లను ఎక్కువగా వినియోగిస్తోంది. చివరగా గత ఏడాది శీతాకాలంలో కుర్స్క్ రీజియన్లో భారీ ఆయుధాలను వినియోగించామని ఒలెగ్ చెప్పారు. ఆ సమయంలో ఉక్రెయిన్లోని పశ్చిమ ప్రాంతంలో రష్యాపై దాడి చేసినప్పుడు కౌంటర్గా దాడి చేయాల్సి వచ్చిందని వివరించారు. అదీ కాకుండా రష్యా పెద్ద సంఖ్యలో సైనికులను వినియోగించడం మానేసింది. చిన్న చిన్న గ్రూపులు, ఉదాహరణకు 1 లేదా 2 సైనికులతో ఉక్రెయిన్పై యుద్ధానికి పంపుతోంది. వారు క్రమంగా ఉక్రెయిన్లో డ్రోన్లతో పాటు ఆయుధాలతో దాడులు చేసి ఆ ప్రాంతంలోకి చొరబడుతున్నారు. తక్కువ సంఖ్యలో సైనికులను వాడుతున్నందువల్ల రష్యాకు ప్రాణనష్టం తగ్గిందని ఒలెగ్ వివరించారు.
ఉక్రెయిన్తో యుద్ధం మొదలైన వెంటనే వేలాది మంది యువకులు బలవంతంగా మిలిటరీ సర్వీసుల్లో చేర్పిస్తామని భయపడి దేశం నుంచి జార్జియా, మంగోలియాకు పారిపోయారు. దీంతో పోలీసులు సరిహద్దుల్లో నిఘా వేసి వారు ఉంటున్న స్థావరాలపై దాడులు చేసి పట్టుకుని సైన్యంలో చేర్పించిన ఘటనలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం అలాంటి భయాలు యువతలో తొలగిపోయాయి. వాస్తవానికి చూస్తే నవంబర్ 1, 2022 వరకు యువకులను బలవంతంగా ఆర్మీలో రిక్రూట్ చేయించుకోలేదని రష్యా మానవ హక్కుల సంఘం కూడా తెలిపింది. అయితే 2022 నుంచి రష్యా ఆర్మీ స్వచ్ఛందంగా కావాలనుకునేవారు రష్యా ఆర్మీలో చేరవచ్చునని ఆఫర్ చేయడం జరిగింది. ఎవరైతే ఆర్మీలో స్వచ్ఛందంగా చేరుతారో వారిని యుద్ధరంగంలోకి పంపుతామని ప్రకటించింది. ఇక సైన్యంలో యువత చేరడానికి ఉత్సాహం చూపించడానికి మరో కారణం పుతిన్ ప్రభుత్వం పెద్ద మొత్తంలో డబ్బు ఆశ చూపించడంతో పెద్ద సంఖ్యలో రష్యా మిలిటరీలో చేరడానికి యువత క్యూ కట్టారు. ఆర్మీలో యువతను ఆకర్షించడానికి పుతిన్ గత ఏడాది ఒక డిక్రీపై సంతకం చేశారు. కొత్తగా ఆర్మీలో చేరే సైనికులకు 4 లక్షల రూబుల్స్ అంటే $4,970 వెల్కమ్ బోనస్గా ఇస్తామని ఆఫర్ చేశారు. అలాగే నెలవారీ వేతనం కూడా 2 లక్షల రూబుల్స్ అంటే $2,500 ఆఫర్ చేసింది. దీంతో పాటు పలు ప్రోత్సాహకాలు కూడా ఆఫర్ చేసింది. ఆర్మీలో చేరే సైనికులను ఇల్లు కట్టుకోవడానికి రుణాలిస్తామని హామీ ఇచ్చింది. దీంతో గ్రామీణ ప్రాంతాలకు చెందిన యువత పెద్ద సంఖ్యలో ఆర్మీలో చేరడానికి క్యూ కట్టారు. ఇక రష్యా ఆర్మీలో చేరే వారి విషయానికి వస్తే అత్యంత పేదరికంలో మగ్గేవారు పెద్ద సంఖ్యలో సైన్యంలో చేరుతున్నారు. పోలీసులు కూడా తమ వంతు ఆర్మీకి సాయం చేస్తున్నారు. చిన్నపాటి దొంగతనాలు చేసిన వారు లేదా చోటామోటా నేరాలు చేసిన వారిని బలవంతంగా ఆర్మీలో చేర్పిస్తున్నారని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక లాయర్ చెప్పారు. ఇక రష్యా ఆర్మీలో చేరే వారి విషయానికొస్తే కాంట్రాక్టు కార్మికులను లేదా విదేశీ పౌరులు లేదా ఇతర దేశాల నుంచి పౌరసత్వం కోసం వచ్చిన వారిని బలవంతంగా మిలిటరీలో చేర్పిస్తున్నారు. ప్రధానంగా పేదవారు, ఆర్థికంగా వెనుకబడిన వారు మిలిటరీలో చేరి ఉక్రెయిన్తో పోరాడుతున్నారు. ఇక ఫ్రంట్ లైన్లో పోరాడుతున్న సైనికుల విషయానికొస్తే కొంతమంది సైనికులు డబ్బు కోసం పోరాడుతుంటే మరికొందరు మాతృభూమి కోసం పోరాడుతున్నారు. ఇక మరో రకం సైనికులు కూడా యుద్ధంలో ఉక్రెయిన్తో పోరాడుతున్నారు. వారిలో పలు నేరాల్లో శిక్ష పడిన ఖైదీలు, హత్యలు, రేపులు చేసిన వారిని కూడా జైలు నుంచి విడుదల చేసి ఆర్మీ యూనిఫామ్ ఇచ్చి ఉక్రెయిన్పై యుద్ధానికి పంపుతున్నారు. సరాసరి వారానికి 50 మందిని జైలు నుంచి విడుదల చేస్తున్నారు. ఒకప్పుడు రష్యా జైళ్లు ఖైదీలతో కిటకిటలాడేవి. 2 ఏళ్ల క్రితం రష్యా జైళ్లలో 3,13,000 మంది ఖైదీలుంటే ప్రస్తుతం 1,20,000కు దిగివచ్చారు. ఇక ఉక్రెయిన్ చేతిలో రష్యా సైనికులు ప్రాణాలు కోల్పోతుంటే ఇక్కడ రష్యా జైళ్లు ఖాళీ అవుతున్నాయి. ప్రస్తుతానికి పుతిన్ ఎలాగోలా సైనికుల కొరత లేకుండా కాపాడుకుంటూ వస్తున్నాడు. థ్యాంక్స్ టు ప్రిజనర్స్ అని పుతిన్ మనసులో ఖైదీలకు ధన్యవాదాలు చెప్పుకుని ఉంటాడన్న గుసగుసలు మాస్కోలో వినిపిస్తున్నాయి.